వెల్కమ్ టు ఐబీటీవీ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. శ్రీ రేణుకామాత ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల పరిధిలోని లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 140 మంది లబ్ధిదారులు చెక్కులు మంజూరయ్యాయని, ప్రభుత్వం మొత్తం 39,10,200 రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. 2 లక్షలు ఇవ్వడం జరుగుతోంది. మొత్తం నియోజకవర్గానికి సంబంధించి 140 చెక్కులకు గాను మరి 39,10,500 రూపాయలు మరి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు, మరి ఆరోగ్యశ్రీ పథకం వర్తించినటువంటి వాళ్ళు, మరి వారి వైద్యం కోసం అయినటువంటి ఖర్చులను మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వారికి చెక్కుల రూపంలో అందించడం జరుగుతుంది. వారి కుటుంబానికి కొంత ఆసరా ఉంటుంది. అదేవిధంగా వారి ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. సంబంధించి మరి ఈరోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో గ్రామానికి సంబంధించిన గౌడ సంఘం పెద్దలందరూ సర్పంచ్తో సహా మరి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మండలికి అదేవిధంగా వివిధ మండలాలకు సంబంధించిన అమ్మవారి దర్శనానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. అందరూ కలిసి ఒక మంచి బృహత్తమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి అమ్మవారు కూడా అందరినీ ఆశీర్వదించాలని, సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండే విధంగా అమ్మ అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మళ్ళా పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చినప్పుడు సీసీ రోడ్డు కావాలని అడగడం జరిగింది. దానికి 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కూడా మన గౌడ సంఘాలకి సంబంధించి వాళ్ళందరూ కూడా కోరుకున్నది ఏంటంటే గతంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక బిల్డింగ్ ని కమ్యూనిటీ హాల్ ని శాంక్షన్ చేయడం జరిగినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అదేవిధంగా నిధులతో శాంక్షన్ చేయడం జరిగింది. అది బేస్మెంట్ లెవెల్ వేసి కొంత పిల్లర్స్ వేసి ఆగిపోయింది. దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. తప్పకుండా వచ్చేటువంటి నిధులు ఏమైనా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆ ఒక కమ్యూనిటీ హాల్ ని కంప్లీట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. నిధులు కేటాయిస్తామని చెప్పేసి సురక్షంగా ఉండాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అమ్మ ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పేసి నేను అమ్మవారిని ప్రార్థిస్తాను. రేణుకా ఎల్లమ్మ తల్లికి